హలో గాయస్, వెల్కమ్ టు అక్కి ప్రషు. సో ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే బాలంతో లడ్డూలు. సో మనకి పిల్లలకి అంగన్వాడీలో బాలంతో ప్యాకెట్స్ ఇస్తారు కదా. సో చాలామంది పిల్లలు అది చేసి పెడితే తినరు కదా. సో ఇలా అయితే మనం బాలంతో లడ్డూలని ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇలా చేసి ఇలా లడ్డూల ఫామ్లో చేసి ఇస్తే పిల్లలు కూడా తినడానికి, వాళ్ళకి హ్యాండ్లో పట్టుకొని తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇలా లడ్డూలుగా చేసిస్తే చాలా ఇష్టంగా కూడా తింటారనమాట. సో మనమైతే పౌడర్ వేస్ట్ చేసుకోకుండా ఈ ప్రాసెస్లో చేసుకొని పిల్లలకి ఒక హెల్దీ ఫుడ్ అనేది ఇవ్వచ్చు. సో ఫస్ట్ అయితే దానికోసం మనకి అంగన్వాడీలో ఇచ్చిన బాలంతో పౌడర్ ఉంటుంది కదా. సో నేనైతే ఇక్కడ 3 కప్స్ వరకు పౌడర్ తీసుకున్నాను, బాలంతో పౌడర్ తీసుకున్నాను. తర్వాత దీంట్లోకి మనం ఓన్లీ పౌడర్తో కూడా చేయొచ్చు, కానీ కొబ్బరి వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది కాబట్టి మనకి తురుము కూడా తీసుకోవాలి అండ్ బెల్లం కూడా తీసుకోవాలన్నమాట. బెల్లం కూడా మంచిగా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను. ఇక్కడ నేనైతే కిస్మిస్, ఆల్మండ్స్ అండ్ క్యాష్యూస్ అయితే తీసుకున్నాను. సో పిల్లలకి మనం డైరెక్ట్గా డ్రై ఫ్రూట్స్ ఇస్తే తినరు కదా. సో ఇలా చిన్నగా చాప్ చేసి ఇలా ఎప్పుడైనా ఇలా లడ్డూలు చేసినప్పుడు వాటిలో యాడ్ చేస్తే వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు ఈజీగా. సో ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ అయితే మనం ఇక్కడ నేనైతే గీ యూజ్ చేస్తున్నాను రోస్ట్ చేసుకోవడానికి. సో ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని మనం తీసుకున్న 3 కప్స్ బాలంతో పౌడర్ని ఆ నెయ్యిలో యాడ్ చేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో మనకు ఒక 5 మినిట్స్ అయితే ఒక స్మెల్ అనేది వస్తుందన్నమాట, మంచిగా రోస్ట్ అయినట్టు. సో ఆ స్మెల్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. అలా మంచిగా రోస్ట్ అయిన తర్వాత కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుందన్నమాట. సో అలా అయిన తర్వాత మనం ముందుగానే తురిమి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా. సో ఆ ఎండు కొబ్బరి తురుము కూడా మనం ఈ పౌడర్లో యాడ్ చేసుకొని మంచిగా ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ రోస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెల్లం తురుము కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని మంచిగా అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 5 to 10 మినిట్స్ వరకు మనం ఇవన్నీ కూడా మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఇది మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మంచిగా కాగపెట్టుకున్న పాలు, వేడి పాలైతే తీసుకొని మనం ముందుగానే ఒక్కసారే పాలైతే వేసుకోవద్దు, కొన్ని పాలు వేసుకుంటా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ముందుగానే ఎక్కువ పాలు వేసుకుంటే మనకు అది మళ్ళీ పాలు అనేవి ఇంకా మనకు యాడ్ చేసుకోవడానికి ఉండకపోతే మళ్ళీ స్టఫ్ అనేది గట్టిగా అయిపోతుంది కదా. సో కొన్ని పాలు వేసుకుంటానే మిక్స్ చేసుకోండి. మనకి లడ్డు ఫామ్ హ్యాండ్కి ఇలా పట్టుకొని చూస్తే తెలుస్తుంది కదా లడ్డు చేయడానికి వస్తుందా లేదా అన్నంత వరకు ఇలా పాలు వేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం తయారు చేసుకున్న తర్వాత మనం వేడి మీద ఉన్నప్పుడే చేసుకోండి, అంటే మరీ చల్లగా కాకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసుకోండి. ఇలా మంచిగా కొద్దిగా తీసుకుంటూ చేతితో ఇలా మంచిగా ప్రెస్ చేసుకుంటూ ఒక బాల్ షేప్లో అయితే చేసుకోవాలన్నమాట. సో మీకు ఇలా కొంచెం షేప్ అనేది కొంచెం స్మూత్గా అనిపించకపోతే మళ్ళీ లాస్ట్కి మొత్తం అన్నీ చేసిన తర్వాత హ్యాండ్కి మళ్ళీ నెయ్యి అప్లై చేసుకుంటూ ఒక్కొక్క బాల్ని అయితే మళ్ళీ ఇలా నెయ్యితో స్మూత్గా రోల్ చేసుకోండి. అప్పుడు లడ్డూలు అన్నీ కూడా మంచిగా స్మూత్గా అవుతాయి. సో ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఈజీగా తింటారు అండ్ ఇష్టంగా తింటారు కూడా. సో ఇవన్నీ కూడా మనం ఇలా డేట్స్ బాక్సెస్ ఏవైనా ఉంటాయి కదా. సో వాటిలో మంచిగా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా అవుతాయి అన్నమాట. సో ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా మనం ఇలా స్టోర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఈ హెల్తీ ఫుడ్ని తింటారు. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.